ఇది ఎదుగుదల సరిగా లేని చేను పెదగార్లపాడు విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ రైతులంతా ఉన్నారు. దీన్ని మనం ఇప్పుడు ఏమిస్తున్నాం, దీంట్లో ఇప్పుడు మిరాకిల్ కలిపాము, నానో ఎక్స్పీ కలిపాము, నానో ఎక్స్పీ కలిపాము, క్యూ కలిపాము, అలాగే క్యూ కలిపాము. సో ఇది ఫస్ట్ స్ప్రేయింగ్ మనం శాంపిల్ గా ఇస్తున్నాం. దీన్ని రెండో స్ప్రేయింగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఫీల్డ్ కండిషన్ ఒకసారి చూపించండి. స్లోగా తీయండి. సో ఆల్రెడీ చెట్టు కాపు వచ్చింది, అయినా కానీ చెట్టు ఎదుగుదల సరిగా లేదు. ఫర్టిలైజర్ కూడా చాలా ఇచ్చారట దీనికి, ఫర్టిలైజర్ అయినా కానీ ఏమి ఇచ్చిన ఇన్పుట్ అనేది మొక్క తీసుకునే పరిస్థితి లేదు. ఇది క్యూ, ఇది నానో టెక్నాలజీ, ఎకరానికి 1 ml. ఇప్పుడు దీన్ని కలిపే విధానం ఏంటంటే, ఇది చిన్న బుడ్డి పోస్తే అంటుకుంటుంది కాబట్టి సిరంజితో లాగుతున్నాం. సిరంజితో లాగే ఆ బాటిల్ మోద్దండి. బాటిల్ మంచినీళ్ళ సీసాన్ని, ఇది 1 లీటర్ బాటిల్ సగానికి నీళ్ళు తీసుకొని ఆ సగం ఖాళీ ఉంచాము. 1/2 లీటర్ నీళ్ళలో ఈ 1 ml ఫ్యూల్ కలిపాం. బాగా బలంగా దీన్ని షేక్ చేస్తాం. ఎందుకని ఆ 1 ml ఈ 1/2 లీటర్ నీళ్ళలో ఆ డెన్సిటీ కలవాలి. ఎందుకంటే ఇది ఎంత ఎక్కువ షేక్ చేస్తే ఆ మందు డెన్సిటీ అంత పెరుగుద్ది, ఆ నానో పార్టికల్స్ మల్టిప్లై అవుతుంటాయి అన్నమాట. సో అలా బాగా బలంగా దీన్ని షేక్ చేసుకొని కలపండి. అది అట్లా ఎంత ఎక్కువసేపు స్ప్రే చేస్తే, షేక్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ అంత పెరుగుతుంది. రైట్, ఇప్పుడు దీన్ని మామూలు మందులు కలుపుకోండి. ఇది నానో ఎక్స్పీ, ఇది కూడా నానో టెక్నాలజీ. ఇది ఏమవుతుందంటే వాతావరణ మార్పుల్ని మొక్క తట్టుకోలేక ఒత్తిడికి గురవుతుంది. అంటే ఒకసారి వర్షం ఎక్కువ అవుతుంది, దాని నుంచి కూడా మొక్క తట్టుకోలేక తెగుళ్ళు రావటం, దాని యొక్క మొక్క ఫంక్షనింగ్ ఆగిపోవటం జరుగుతుంది. పెరుగుదల లేకపోవటం, పోతుంటే రాలిపోవటం, అంటే సడన్ గా మారే వాతావరణాన్ని మొక్క తట్టుకునే విధంగా చేస్తుంది ఇది. దాన్ని ఏంటంటే టెక్నికల్ గా బయోటిక్ అబయోటిక్ స్ట్రెస్ అంటాం. తెగుళ్ళ వల్ల, తెగులు కలుగజేసే క్రిమి కీటకాల వల్ల వచ్చే భయం ఒకటి ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల మనం కూడా ఏం చేస్తాం, బాగా వర్షంగా ఉన్నా మనకు జలుబు, బాగా బెట్టగా ఉన్నా కొన్ని సమస్యలు వస్తాయి. మొక్క కూడా ఏంటంటే అది ప్రాణం ఉన్నది. వాతావరణంలో ఏ చిన్న మార్పు జరిగినా దాంట్లో సమస్యలు వస్తాయి. అసలు మొత్తం ఏ తెగుళ్ళు రావడానికి కానివ్వండి, పురుగు రావడానికి కానివ్వండి, దోమ రావడానికి కూడా అసలు కారణం ఏంటి, వాతావరణ మార్పే. ఆ వాతావరణ మార్పులు వచ్చినప్పుడు మొక్క దెబ్బ తినకుండా ఆపగలిగేది ఈ టెక్నాలజీ. సో దానివల్ల ఏమవుతుందంటే తెగుళ్ళు తక్కువ వస్తాయి, పైరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. సో దీన్ని కూడా